వెల్కమ్ టు ISR 9 న్యూస్. నందిగామ ప్రాంతం గడిచిన 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి మధిర రోడ్లోని ఆర్చి ప్రాంతం పెట్రోల్ బంక్ హరిజనవాడలోకి మునేరు వాగు పొంగి ప్రవేశిస్తోంది. దానికి సంబంధించిన పల్లగిరి, మగల్లు, మధిర ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయినాయి. నందిగామ మునేరు బాగా ప్రవహిస్తున్నందున దారి మధ్యలో మునేరు చిన్న బ్రిడ్జి పైన దాదాపుగా 20 మంది వరద వాగులో చిక్కుకున్నారు. వారిని మండల రెవెన్యూ అధికారి నూతక్కి సురేష్ బాబు ఆధ్వర్యంలో వారిని సురక్షిత ప్రాంతాలకు తిరిగి తీసుకురావడం జరిగింది. ఆ వరద ముంపులో చిక్కుకున్న ప్రజలు రెవెన్యూ సిబ్బందికి, మండల రెవెన్యూ అధికారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మధిర రోడ్లోని మునేరులో ఉన్నాం. అక్కడ గడిచిన 2 గంటల నుంచి దాదాపుగా 10 మంది ప్రజలు, 10 నుండి 20 మంది ప్రజలు ఇప్పుడే వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ పరిస్థితి ప్రభావాలు ఎలా ఉన్నాయి, లోపల ఎంతమంది ఉన్నారు? చాలా దారుణంగా ఉంది. ఇంకా కొంతమంది పనులు అక్కడక్కడ ఇచ్చుకొని ఉన్నారు. తీసుకొని వస్తున్నారు మన MRO నుంచి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. మేము ఎప్పుడే బయటకు వచ్చాము. ఇంకా కొంతమంది అక్కడ ఎక్కువ ఉన్నారు. కొంతమంది అంటే రెవెన్యూ టీమ్, రెస్క్యూ టీమ్ వచ్చేసి వాళ్ళే వచ్చారు. వాళ్ళు వచ్చి చెప్పారు మమ్మల్ని జాగ్రత్త వెళ్ళిపోవడం అని చెప్పారు. బండ్లు రావు, బండ్లు తీసుకుని వాహనాలు అయితే రావు. బండ్లు తీసుకుని రావాలంటే బండ్లు తనకు వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు గట్టిగా పట్టుకొని నడుచుకుంటూ వచ్చి నీళ్ళు పెరుగుతున్నాయి. వాటర్ అంటే నీరు ఎలా ఫ్లోటింగ్ చాలా పెరిగింది. ఇక్కడ నడువుదాకా వచ్చేసింది. అందరూ మేము పోయేటప్పుడు ఇంత లేదు, మోకాల కిందకే ఉంది. ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది. అక్కడ కొట్లు ఉన్నాయి, బంక్ దగ్గర కొట్లు మొత్తం కొట్టుకుపోయినాయి. దాదాపుగా మొత్తం కొట్టుకుపోయినాయి. ఇంకా సుమారుగా మీకు తెలిసి ఎంతమంది ఉండొచ్చు? అక్కడ ఉన్నారు 15-20 మంది దాకా అక్కడ ఉన్నారు. ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు తీసుకొస్తున్నారు. సురక్షితంగా చేసే అవకాశాలు వస్తారు కదా బయటికి. సో ప్రస్తుతం అయితే పరిస్థితి ఇలా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు. ఫ్లోటింగ్ గంటకి పెరుగుతున్నటువంటి సందర్భం. అంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు దాదాపుగా మోకాలి కింద ఉన్నటువంటి వాటర్ నడుము దాకా వచ్చాయంట. ఇప్పుడు ఇతను చెప్తున్నాడు ఇంకా 10 మంది పై ప్రజలు ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, MRO గారు మరియు CI గారి సారథ్యంలో అనేక మంది రిస్క్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షిస్తున్నారు. చూస్తూ ఉండండి ISR 9 న్యూస్. ఫ్యామిలీ 20 మంది, 2 ఆటోల్లో 20 మంది ఉన్నారు. 20 మంది వెనక్కి పంపించేసాము. ఇక్కడ రావడానికి వరక వెనక్కి పంపించేసాము. వాళ్ళు ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారు ఇంట్లో. ఓకే. డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఇవాళ చాలా కష్టపడి గడిచిన 48 గంటల్లో నందిగామలో ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ప్రస్తుతం 20 మంది చిక్కుకున్నా కూడా వాళ్ళని బయటికి తీసుకొచ్చే వరకు నందిగామ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి MRO గారు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేశారు. సార్ మీ పర్యవేక్షణలో ఈరోజు ఇంతమంది ప్రజలు చిక్కుకున్నది కాక మమ్మల్ని రక్షించారని వీళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సో హౌ డి యూ ఫీల్ అబౌట్ దిస్? మేము ఎమర్జెన్సీ టైంలో ఆదుకోవడానికి మేము ఉన్నాము. కానీ మా ఉన్నవి ఆలకించాలి ప్రజలందరూ కూడా. మేము కొంచెం చెప్పేది వినాలి. ఎమర్జెన్సీ టైం కాబట్టి అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇమీడియట్గా అక్కడ రెస్పాండ్ అయ్యి అక్కడ లారీ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే కనుక పంపించేసి ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి రెస్క్యూ చేశాము. ఇంకా ఇప్పుడు కూడా ఒక పడవలో ఒక 5గురిని రక్షించడానికి కూడా అక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాలు ఇక్కడ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మాకు MRO గారు చాలా మమ్మల్ని అందరినీ రక్షించి ఒడ్డును చేర్చారు. మోకాలు కిందకున్న నీరుని నడుము దాకా వచ్చినటువంటి సందర్భంలో కూడా మా కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.